తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో గడిచిన సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తూ సుపరిపాలన అందించడం జరుగుతుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి క్రమంలో మొదటగా పెన్షన్స్ 3000, 4000 కానివ్వండి, దివ్యాంగులకు 3000, 6000 కానివ్వండి, గరిష్టంగా 15000 వరకు పెన్షన్ ఇవ్వడం, 3 గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా ఇస్తారని ఆ హామీని నెరవేర్చేది. అలాగే మనకి తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా ఎంతమంది తల్లికి పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం. అలాగే ఈరోజు అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి 20,000 3 విడతలుగా అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా మొదటి విడత ఈరోజు రాష్ట్రంలో ఉన్న 46,85,000 మంది రైతులకి వారి ఖాతాలలో 7,000. తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను కూడా రైతులను గట్టెక్కించేదానికి మనకి అనంతపురం జిల్లా కానివ్వండి, లేకపోతే రాయలసీమ జిల్లాలో మెట్ట ప్రాంతాలైనటువంటి మన ప్రాంతాలలో కూడా మనకి ట్యాంకర్ల ద్వారా నీరు పారగట్టుకొని రైతుకి దానికి ఉచితంగా డబ్బు అందించారు. అలాగే మనకి ఎన్నో రకాలుగా ఆ రోజు రైతును ఆదుకున్నాడు. పంట నష్టపరిహారాన్ని అందించాడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు. అంటే రైతులంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన వ్యవసాయం చేసే వ్యక్తుల పట్ల విపరీతమైన ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. దాంట్లో భాగంగానే 20,000 ఇస్తానన్నటువంటి మాట ప్రకారం ఆర్థికంగా ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నా కూడా ఈరోజు మొదటి విడతలో దాదాపు 3,174 కోట్లు ఇవ్వడం అనంటే 3 విడతలు కలిపి 9,500 కోట్లు ఇవ్వబోతా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. మనకి వాళ్ళు ఇచ్చినటువంటిది 9,000 కోట్ల చిల్లర ఇచ్చారు. 3 గ్యాస్ సిలిండర్లకి సంవత్సరానికి 2,800 కోట్లు ఇచ్చారు. పెన్షన్ని మనకి గడిచిన ప్రభుత్వం ఇచ్చిన దానికంటే రెట్టింపుగా ఇస్తూ డబ్బులు కూడా దివ్యాంగులకు 3,000, 6,000, 3,000, 4,000 చేయడం ద్వారా రాష్ట్ర ఖజానా మీద కొన్ని వేల కోట్ల రైతులని ఈరోజు వారికి డబ్బులు వీరి ఖాతాలలో పడడం జరిగింది. ఈ కేవైసీ ద్వారా ఏదైతే మీరు దాన్ని అప్డేట్ చేసుకున్నారో మీరు వారందరికీ ఏదో 50-100 మందికో 200 మందికో ఈ కేవైసీ అప్డేట్ కానటువంటి వారికి మీరు మళ్ళీ అప్డేట్ చేసుకుంటే అధికారులు ఇక్కడే ఉన్నారు, ఆ డబ్బులు మీకు వచ్చేలాగా చేస్తారు. మన నియోజకవర్గంలో మొత్తంగా 25,86,00,000 ఈ యొక్క మొదటి విడతగా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ కోరుతా ఉన్నాను. రైతు ఒకవేళ రాలేదు పడలేదు అని అంటే ఖచ్చితంగా వారి యొక్క పేరు తీసుకుని మీరు అవసరమైతే ఈ కేవైసీ అప్డేట్ చేయించి ఆ రైతు ఖాతాలో డబ్బులు పడేటట్టు చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ షార్ట్ టైం రాత్రి 10ంటికి అనుకున్నాం మనం, అయినా కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానివ్వండి, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మా బాలయ్య గారు, అలాగే మా యొక్క భూపాల్ రెడ్డి గారు, వీరందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం పెట్టడం సులువు, కానీ వాస్తవాన్ని గ్రహించవలసిన అవసరం రైతులకు ఉంది. ఈ రోజు మొన్నటికి మొన్న అతను ఏం చెప్పాడు, నేను 12,800 ఇస్తాను, రాష్ట్రం కేంద్రం ఇచ్చి 6,000 కాక అని చెప్పి అతను ఇచ్చింది, కేంద్రం ఇచ్చి 6,000 కలిపి అతను ఇచ్చింది 13,500. ఈ రోజు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 రూపాయలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాట నిలబెట్టుకుంటున్నది ఎవరు, మాట తప్పుతున్నది ఎవరో గమనించండి. ఈ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మవద్దని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఈ సంక్షేమ రాజ్యంలో నిరంతరం ఉంటూ ఉంటాయి. అలాగే చదువుకున్న విద్యార్థులకు ఈ సంవత్సరం ఆఖరి లోపల నిరుద్యోగ భీతి డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం రాని మన పిల్లలకి 3,000 నెలకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఆఖరిలో కూడా ఇస్తా ఉంది. ఉద్యోగ కల్పన అందించబోతా ఉంది, అన్ని రకాలుగా మేలు చేయబోతా ఉంది. ఇదే కాకుండా మనకి రైతులకి పంట గిట్టుబాటు లేకపోతే 300 కోట్ల రూపాయలతో ఇది కూడా ప్రభుత్వం పెట్టింది మనకి. ఆ రోజు 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ పెడతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హామీని గాలికి వదిలేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతం దానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ